హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన అనిశెట్టి శ్రీధర్ విరచిత కథ సరైన ప్రశ్న అనే దాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సరైన ప్రశ్న కథ రచన అనిశెట్టి శ్రీధర్. ఇక కథలోకి ప్రవేశిద్దాం. సరైన ప్రశ్న. ఒక మనిషి జీవితంలోని 3 దశలు 3 కిలోమీటర్ల దూరంలో ముగిసిపోతే ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కొంతమంది జీవితాలు ఒక ఇంట్లో మొదలై అదే చోట ముగింపుకి వచ్చినవి ఉంటాయి. కానీ 3వ దశ నడుస్తున్న కొద్దీ హరిశ్చంద్ర అంతరాత్మలో ఒక సరైన ప్రశ్న మెదిలింది. రాత్రిళ్ళు నీకు నిద్రపడుతుందరా? భయం వెయ్యదా? హరిశ్చంద్రని అడిగేవాళ్ళు నేస్తులు. బ్రహ్మాండంగా పడుతుంది, భయం ఎందుకు? చవకగా దొరకటంతో ఆ బస్తీలో శ్మశానం పక్కనే ఇల్లు అద్దెకి తీసుకున్నాడు హరిశ్చంద్ర తండ్రి. ఆ శ్మశానం అందులో అంత్యక్రియలు చేసేవాళ్ళు లాగే చాలా పేదగా ఉంటుంది. శవాలే అసహించుకునేంత దరిద్రంగా ఉంటుంది. తండ్రి పనికి వెళ్ళడానికి ఎక్కే బస్సులో ఫారం కోళ్లలా చదరపు అడుగుకి 3 చొప్పున 2 బస్సులు నిండా పట్టేంత జనం ఎక్కుతారు. సాయంత్రం వచ్చేటప్పుడు 3 బస్సులకి సరిపడా ఉంటారు. నలిగి నలిగి వస్తాడు మనిషి. ప్రభుత్వం ఇంకో బస్సు వెయ్యొచ్చు కదా నాన్న అని అడిగేవాడు హరిశ్చంద్ర. ఈ విషయాలు నీకు ఇప్పుడు అర్థం కావురా అన్నట్టు నవ్వేవాడు తండ్రి. పాత సైకిల్ ఒకటి ఉండేది. ఆదివారం భార్యని కొడుకుని ఎక్కించుకొని ఆ ఇరుకు గతుకు రోడ్లపై సంతకి తీసుకెళ్ళేవాడు. ఒంటరిగా పుష్పక విమానం ఎక్కినా ఆనందం ముందు దిగదడుపే. వీధి కుళాయిలో కన్నా వీధుల్లో డ్రైనేజీ నీళ్లే ఎక్కువ పారేవి. వర్షాకాలం మాత్రం అదే మురుగు ఇళ్లల్లోకి చేరేది. ట్యాంకర్ వచ్చినప్పుడు హరిశ్చంద్ర చిన్న బిందె, వాళ్ళమ్మ పెద్ద బిందె పట్టుకొని నిలబడేవాళ్ళు. నీళ్లు ఉన్నప్పుడు కూడా ఆమె వృధా చేసేది కాదు. పేరుకే కనకం, పొదుపు మహాలక్ష్మి అనేవాళ్ళు. వానాకాలం చదివే అయినా, అంటే వానలు ఎక్కువేం పడేవి కావు. పాఠశాల భవనం అద్దె ప్రభుత్వం కట్టడం లేదని ఇంటి యజమాని తాళం పెట్టేస్తూ ఉండేవాడు. హరిశ్చంద్ర చక్కగా చదువుకున్నాడు. హరిశ్చంద్ర ఇంటర్ చదివేటప్పుడు అతని బాబాయి బొంబాయిలో చనిపోయాడు. తండ్రికి ఆరోగ్యం క్షీణించడంతో కొడుకుని పంపాడు. అప్పటికప్పుడు ప్రయాణం. రైల్లో జనరల్ బోగీలో కిక్కిరిసిన ప్రయాణికుల మధ్య నరకం. కక్కస్ దగ్గర కొంచెం చోటు దొరికింది. వచ్చే పోయేవాళ్ళు ఒక్కోసారి తొక్కడమో తడి చెయ్యి విదిలించడమో జరిగేది. మరో 2 బోగీలు తగ్గించవచ్చు కదా అని హరిశ్చంద్ర ఎవరినీ అడగలేదు. అప్పటికే అతనికి జ్ఞానోదయమైంది. హరిశ్చంద్ర ఇంజనీరింగ్ చదువుకని రుణం కోసం తండ్రి సక్సెస్ బ్యాంకుకి వెళితే, నీకు జీతం తక్కువ అయినా నువ్వు ఆదాయ పన్ను రిటర్న్ వెయ్యవు కదా అని తిప్పి పంపేశారు. ఆదాయమే ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తానని అతను అడగలేదు. హరిశ్చంద్ర పాలిటెక్నిక్ చదివి
ఒక ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగమే సంపాదించాడు. తండ్రికి జబ్బు చేస్తే తాము ఎప్పుడు వెళ్ళే కార్మిక నగర్లోని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన కొంతకాలం వైద్యం చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పాడు. ఇది తగ్గే జబ్బు కాదు, పొరపాటును కూడా పెద్ద పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళకు. మీ నాన్న మీద నీకు చాలా ప్రేమ ఉందని తెలుసు. 6 నెలలు ఎక్కువ బతుకుతాడు, కానీ ఆ అప్పు తీర్చేసరికి నీకు 60 ఏళ్ళు వచ్చేస్తాయి. అలా బస్తీలోనే పోయాడు. గడప దాటితే శ్మశానం, మహాప్రస్థానం బండి కూడా అవసరం లేకపోయింది. పాడని 3 సార్లు దింపించి, మీ నాన్నని ఎలా పిలుస్తావో చెవిలో అలా గట్టిగా పిలువు నాయనా అని బ్రాహ్మడు చెప్పాడు. హరిశ్చంద్ర నాన్న నాన్న అంటూ పెద్దగా పిలుస్తూ దుఃఖం ఆపుకోలేకపోయాడు. హరిశ్చంద్ర 2వ మజిలీ కార్మిక నగర్ బస్తీకి తూర్పు వైపు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దిగువ మధ్యతరగతి మనుషులు పడుగు పేకల్లా కలిసిపోయి ఉంటారు. ఫ్యాక్టరీ ఆవరణలో టెంట్ వేసి అప్పులు ఇస్తామంటూ ఉద్యోగస్తుల్ని ఊరిస్తున్నారు సక్సెస్ బ్యాంక్ వాళ్ళు. మనిషి సక్సెస్ అయ్యాకే వెంట పడతారేమో వీళ్ళు అనుకున్నాడు హరిశ్చంద్ర. నువ్వు ఆ శ్మశానం పక్క ఇంట్లోనే ఉంటే నీకు పెళ్లి సంబంధాలు వస్తాయా? బ్యాంకు వాళ్ళు అప్పిస్తారు అని కార్మిక నగర్లో తమ ఇంటి పక్క ఇల్లు అమ్మకానికి వస్తే కొనిపించాడు ఫ్యాక్టరీలోనే పనిచేసే రామనాథం. కోమలితో పెళ్ళి, ఒక కొడుకు కూతురు. తల్లి కూడా ఎక్కువ కాలం బ్రతకలేదు. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఉంది. రోజుకో గంట వదులుతారు. తాగడానికి పనికిరావని నీళ్ల క్యాన్ తెప్పించేది కోమలి. అరటిపళ్ళు వాడుకగా డజన్ 30 రూపాయలకే తెచ్చేవాడు హరిశ్చంద్ర. బండివాడు ఎప్పుడైనా ఈరోజు రేట్ ఎక్కువ పెట్టి తెచ్చాను సార్ అంటే 40 ఇచ్చేవాడు. వాళ్ళు అలానే అబద్ధాలు చెప్తారు, బేరమాడితే 30కి ఇచ్చేవాడు అని గింజుకునేది కోమలి. కొనగలిగే స్తోమత ఉన్నా అరటిపళ్ళు కూడా కొనలేని రోజులు అని నిట్టూర్చేది. ఇంటర్ చదువుతున్న కొడుకు వాడైతే యాపిల్స్ కొనొచ్చుగా అంటాడు. అది వెటకారమో వాడి అమాయకత్వమో అర్థం కాదు హరిశ్చంద్రకి. ప్రజలు తినడానికి బ్రెడ్ లేదు అంటే కేక్ తినమనండి అన్న ఫ్రాన్స్ రాణి మేరీ యాంటోనెట్లా కనిపించేవాడు కొడుకు. కూతురు ఇంజనీరింగ్ చదువుతుంది. కొడుకు చంద్రానికి చదువు అబ్బలేదు, కానీ బ్రతక నేర్చిన తెలివితేటలున్నాయి. న్యాయం అన్యాయం అనే ద్వైధీభావం లేదు. వైకుంఠపాళిలో పాము తోకల్ని పట్టుకొని పైకెక్కే రకం. తులసివనంలో గంజాయి మొక్కలే ఎక్కువ ఉన్న సమాజాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. స్థిరాస్తి రంగంలో మొదట ఏజెంట్ అవతారం ఎత్తి కొడుకు చంద్ర వివాదాల్లో ఉన్న ఆస్తులకి పంచాయతీలు నడిపాడు. కబ్జా చేసిన భూముల్ని దర్జాగా అమ్మేశాడు. రాజకీయ నాయకులకి నమ్మిన బంటుగా బినామీగా ఎదిగాడు. ప్రతిఫలంగా ఆనందా హిల్స్లో ఒక బంగళా దఖలు పడింది. ఆనందా హిల్స్ బస్తీకి పడమర వైపు కిలోమీటర్ దూరంలో మొదలవుతుంది. అంటే కార్మిక నగర్కి 2 కిలోమీటర్ల దూరం. తేడా మాత్రం స్వర్గానికి నరకానికి ఉన్నంత ఉంటుంది. అది ఓ అల్లదిగో లక్ష్మీ నివాసము అన్నట్లుంటుంది. స్వయంవరానికి విచ్చేసిన రాకుమారుల్లా టీవీగా రాజసం వలకబోస్తూ ఉంటాయి భవంతులు. పాలిష్ చేసిన బూట్లలా రోడ్లు నెగనెగలాడుతుంటాయి. వీధి దీపాలు
బడాబాబుల ముఖాల్లాగే వెలిగిపోతుంటాయి. ఏ సమస్య వచ్చినా ఆ ప్రభుత్వ సంస్థకి చెందిన ఉద్యోగులు జీ హుజూర్ అని వాలిపోతారు. విదేశీ ప్రతినిధులు ఎవరైనా అటుగా వస్తే పట్నంలో నాణ్యానికి ఆ రెండో వైపు బస్తీ కనపడకుండా జాగ్రత్త పడతారు అధికారులు. డబ్బులు వెదజల్లి పాత బంగళాని ఇంద్రభవనంలా మార్చేశాడు చంద్రం. అందమైన మొక్కలు, పచ్చికతో లాన్, దిగుమతి చేసుకున్న ఫర్నిచర్, షాండ్లియర్స్, అమెరికన్ జకూజీ బాత్ టబ్స్, టాయిలెట్లో కొత్త తరహా ఫిట్టింగ్స్. అడుగు ముందుకు వేస్తే టాయిలెట్ సీట్ తెరుచుకుంటుంది. అంతర్గతంగా ఎయిర్ ఫ్రెషనర్ ఉంది. ఫ్లష్ దానంతటదే పనిచేస్తుంది. చలికాలంలో కూర్చునే సీట్ వెచ్చగా ఉంచడానికి డ్రయ్యర్ కూడా ఉంది. చుట్టాలో పక్కాలో వాడేయకుండా రిమోట్తో సీట్ లాక్ చేసేయచ్చు. స్విచ్ నొక్కితే వాష్ బేసిన్లోంచి వేడి ఆవిరి బయటికి వస్తుంది. 3 కార్లు, హోమ్ థియేటర్, జిమ్, స్విమ్మింగ్ పూల్, అదనపు ఆకర్షణలు. గృహప్రవేశానికి రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు, కబ్జాకోరులు, గూండాలు. పునరుక్తి దోషం ఉన్నచో పరిహారమగుగాక అలా అందరూ వచ్చారు. అలా హరిశ్చంద్ర 3వ మజిలీ ఆనందా హిల్స్లో మొదలైంది. బంగళా నుండి కనిపిస్తున్న పార్కుని చూస్తూ, మీ నాన్న చిన్నప్పుడు ఉన్న ఇల్లైతే శ్మశానం వ్యూరా అని కోమలి అంటే పిల్లలు పగలబడి నవ్వారు. హరిశ్చంద్ర కూడా మనస్ఫూర్తిగా నవ్వాడు. శ్మశాన వైరాగ్యం ఆ కొంతసేపే అంటారు. కానీ హరిశ్చంద్రని మాత్రం ఆ వైరాగ్యం జీవితాంతం అంటిపెట్టుకునే ఉంది. చంద్రానికి క్షణం తీరిక ఉండటం లేదు. ఎప్పుడు చూసినా సమావేశాలే. భార్య, కూతురు, షాపింగ్, బ్యూటీ పార్లర్, విందు వినోదాలని వెళ్ళిపోతూ ఇంట్లో కనపడటం తగ్గిపోయింది. వంట మనిషిని పెట్టేశారు. కోమలి కొన్న బట్టలు, చెప్పులు, కాస్మోటిక్స్, ఇంటి సామానుతో ఒక మినీ మాల్ తెరవచ్చు. తాగడానికి ఇప్పుడు లీటర్ 200 పెట్టి బ్లాక్ ఆల్కలైన్ వాటర్ తెప్పిస్తుంది కోమలి. ఒకరోజు కోమలి, కొడుకు వారిద్దరు కలిసి నోట్ల కట్టలు బీరువాలో సర్దుతుంటే చూసి హారర్ సినిమా చూస్తున్నట్లు భయపడ్డాడు హరిశ్చంద్ర. గ్రామాల్ని దత్తత తీసుకున్నట్లు మనం బస్తీని దత్తత తీసుకుందామా అని అడిగాడు హరిశ్చంద్రుడు. ఇప్పుడు భయపడటం తల్లి కొడుకుల వంతయింది. తను ఎప్పుడూ క్షవరం చేయించుకునే సెలూన్కి వెళ్ళబోతుంటే కొడుకు కోప్పడి కారులో పంపాడు. 1000 రూపాయలు క్షవరం అయ్యాయి. హరిశ్చంద్రని బలవంతంగా ఉద్యోగం మాన్పించేశారు. రామనాథం ఇంట వేడుకకి హరిశ్చంద్ర బయలుదేరాడు. కోమలి ఏదో నెపం చెప్పి తప్పించుకుంది. ఒక కారులో 4 కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు. బస్తీ మీద నుండి పోనిస్తే దగ్గరే, కానీ రోడ్లు బాగోవండి, డ్రైనేజ్ నీళ్లు పారుతూ ఉంటాయి. పబ్లిక్ స్కూల్ వైపు వెళదామా సార్? హరిశ్చంద్ర ఆ బస్తీలోనే పెరిగాడని తెలియని డ్రైవరు అడిగాడు హరిశ్చంద్రను. అతను ఈ మధ్య బస్తీ నుండి విడుదలై కార్మిక నగర్కి అప్గ్రేడ్ అయ్యాడు. ఆ డ్రైవరు సంఘం దృష్టిలో దొరల్లా చలామణి కావడానికి దొంగలు కొన్ని మంచి పనులు చేస్తారు. పబ్లిక్ స్కూల్లో ఆటల పోటీలని చంద్రం స్పాన్సర్ చేశాడు. చంద్రంకి కుదరక బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి హరిశ్చంద్రని వెళ్ళమంటే హరిశ్చంద్ర వెళ్ళలేదు.
కోమలి ఉత్సాహంగా పాల్గొని ఫోటోలు దిగింది. వెళ్ళి పబ్లిక్ స్కూల్ అంటే ఎకరాకి సంవత్సరానికి రూపాయి లీజు కడుతూ ప్రభుత్వానికి చెందిన 50 ఎకరాల్లో కట్టిన స్కూల్ అది. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ పిల్లలకి ఏటా కొన్ని సీట్లు కేటాయించాలనే ప్రభుత్వ నిబంధన పాటించని బడి. హరిశ్చంద్ర ఆ రోజుల్లో ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణుడైనా మిగిలిన ఖర్చులను తట్టుకోలేవు అని అతడి తండ్రిని భయపెట్టి తరిమేసింది ఆ స్కూలు యాజమాన్యం. ఇంతలో లేదు, బస్తీ వైపే పోని అన్నాడు. పబ్లిక్ స్కూల్ని బయట నుండి కూడా చూడడానికి ఇష్టపడడు హరిశ్చంద్ర. ఇంటి నుండి కారులో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ సెల్యూట్ చేస్తాడు. హరిశ్చంద్ర కూడా చెయ్యి పైకెత్తడమే కాకుండా అప్పుడప్పుడు అద్దం దింపి బాగున్నావా అని పలకరించేవాడు. హరిశ్చంద్ర తండ్రి కూడా మరి ఆ ఉద్యోగమే చేసేవాడు కదా. మా ఇంటికి ఎవరూ రావడం లేదేంటి అని అడిగితే రామనాథం నవ్వి ఊరుకున్నాడు. రామనాథం మీ ఆవిడ రానివ్వడం లేదని ఎలా చెప్తాడు? మన వాళ్ళు నన్ను కలవడానికి సందేహిస్తున్నారు. మా చుట్టుపక్కల వాళ్లతో కలిసిపోవడానికి నేను చొరవ చూపలేకపోతున్నాను. ఇక్కడ ఉన్నప్పుడు అందరూ కలివిడిగా ఉండేవాళ్ళం, ఎంత సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఒంటరితనం భయపెడుతుంది. మీరంతా కళ్ళ ముందు కదలాడుతున్నారు అని బాధపడ్డాడు హరిశ్చంద్ర. స్విగ్గీ, జెప్టో, అమెజాన్ డెలివరీ బాయ్స్ రోజు గుమ్మం తొక్కాల్సిందే. రియల్ ఎస్టేట్ చందాల కోసం వచ్చేవాళ్ళు సెక్యూరిటీ గార్డును దాటి రాగలిగేవాళ్ళు కాదు. అప్పు ఏమైనా పుడుతుందేమో అని వచ్చిన కాలనీ పెద్ద మనుషులు ఇద్దరిని కోమలి మర్యాదగా సాగనంపింది. సక్సెస్ బ్యాంక్ వారైతే చచ్చేదాకా వదిలేలా లేరు. మీ అమ్మాయి అమెరికా చదువు కోసం ₹1,00,00,000 రుణం ఇస్తామని ఒక ఉన్నతాధికారి వచ్చాడు. మాకు అవసరం లేదండి, మా సెక్యూరిటీ గార్డ్ తన కొడుకు చదువు కోసం రుణం కావాలంటున్నాడు, ఇస్తారా? పంపండి, వీలుంటే చూస్తాను అన్నాడు ముఖం చిన్నబుచ్చుకుంటూ ఆ బ్యాంక్ అధికారి. ముంబైలో బంధువుల ఇంట పెళ్లికి హరిశ్చంద్ర, కోమలి విమానంలో బిజినెస్ క్లాసులో వెళ్ళారు. లెగ్ స్పేస్ తక్కువగా ఉండే ఎకానమీ క్లాస్ ప్రయాణికులను చూసి జాలి పడింది కోమలి. స్టార్ హోటల్లో దిగి పెళ్ళికి ఇంకా సమయం ఉండటంతో టిఫిన్ తెప్పించనా అని కోమలి అడిగితే నాకు 2 అరటిపళ్ళు చాలు అన్నాడు హరిశ్చంద్ర. హోటల్ ఖాళీ చేసేటప్పుడు అయిన బిల్లు చూస్తే 2 అరటిపళ్లకు 800 బాదారు. హరిశ్చంద్రకి తండ్రి నుండి వారసత్వంగా వచ్చినవి 2. 2 అరుదైనవే. ఒకటి మంచితనం, రెండోది నయం కాని వ్యాధి. హరిశ్చంద్రని చూసుకోవడానికి ఎవ్వరికీ తీరిక లేక ఒక మేల్ నర్సుని పెట్టారు. తినకూడని పదార్థాలే ఎక్కువ, తిన్నది అరగదు, నిద్ర పట్టదు. మీరు కొత్త అనుభూతిని పొందుతారు, స్వర్గంలో ఉన్నట్టుంటుంది. టాయిలెట్ ఫిట్టింగ్స్ అమ్మినవాడు అన్న ఆ విషయం గుర్తుకు వచ్చింది. వాడి బొంద విరేచనం సాఫీగా అయితే చాలు, వేరే స్వర్గం ఎందుకు అనుకున్నాడు హరిశ్చంద్ర. నిద్ర పట్టక సర్వెంట్ రూము వైపు వెళ్తే అక్కడ చూస్తే వెంకటయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. మంచం పరుపు ఉన్నా కింద పడుకొని తల కింద దిండు మాత్రం పెట్టుకున్నాడు. ఈర్ష్య కలిగిన అతన్ని లేపాలని అనిపించలేదు హరిశ్చంద్రకి. బోర్లు బోరుమన్నా చుక్క నీళ్లు లేక సిటీలో మళ్ళీ నీటి ఎద్దడి. ఏక్ ట్యాంకర్ లాకే స్విమ్మింగ్ పూల్ భర్ దో
అంటుంది ఫోన్లో కోమలి. ఆనంద హిల్స్లోనే నక్షత్రాల్లాంటి ఇళ్ల మధ్య అందరికీ అందని జాబిల్లి అనే ఆసుపత్రి ఉంది. కోమలి తుమ్మినా దగ్గినా ఆ ఆసుపత్రికే వెళ్తుంది. వ్యాధి ముదడంతో హరిశ్చంద్ర అందులోనే 15 రోజులుగా ఐసీయూలో ఉన్నాడు. 2 డ్యూటీ డాక్టర్లు వచ్చారు. మన హాస్పిటల్ మీద కోర్టులో కేసు ఈరోజు హియరింగ్ ఉందంట కదా సార్ అని పిల్ల డాక్టరు సీనియర్ డాక్టర్తో అడిగాడు. హాస్పిటల్కి 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమి 10 ఎకరాలు నెలకి రూపాయి లీజు కింద దఖలు పడిందట. ఇంత శాతం పేద రోగులకి ఉచితం వైద్యం అందించాలని ప్రభుత్వం విధించిన ఆ షరతు హాస్పిటల్ యాజమాన్యం ఉల్లంఘించిందని ప్రభుత్వమే దావా వేసింది. డోంట్ వర్రీ, నీ వయసు 35 కదా, నువ్వు పుట్టినప్పటి నుండి దావా నడుస్తుంది అంటూ నవ్వాడు సీనియర్ డాక్టర్. ఇంకా 2 రోజులే అన్నాడు సీనియర్ రిపోర్ట్స్ అన్నీ చూస్తూ. ఇంటికి పంపేయచ్చు కదా, ఒట్టిపోయిన గేదెను కబేళాకి పంపుతాం, క్యాష్ కౌని వదులుకుంటారా మన వాళ్ళు? అంత డబ్బుండి హరిశ్చంద్ర ఆఖరి కోరిక నెరవేరలేదు. ఇంటి దగ్గర ప్రాణం పోవాలనేటువంటి ఆ కోరిక. బాల్యంలో తాను ఉన్న ఇంటి పక్క శ్మశానంలో తన అంత్యక్రియలు చెయ్యమని అడిగాడు. మీకు మతిపోయిందా? ఆ బస్తీకి వెళ్ళాలంటేనే కంపరం పుడుతుంది, ఇంకా ఆ శ్మశానానికా? నా ఆఖరి కోరిక కూడా తీర్చరా అడిగాడు బాధగా. తీరుస్తాంలేండి అంది పోయాక చూడొచ్చావా అనుకుంటూ. కొడుకుని జైల్లో పెట్టి ప్రభుత్వం ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకున్నట్లు, తాము మళ్ళీ కార్మిక నగర్కి వెళ్ళిపోయినట్లు కల వచ్చింది హరిశ్చంద్రకి ఆ రాత్రి నిశ్చింతగా పోయాడు. ఆనంద హిల్స్లో మరో చూడచక్కని ప్రదేశం, ప్రతి ఒక్కరి చివరి మజిలీ, వైకుంఠ మహాప్రస్థానం. అంత్యక్రియలకు ఏర్పాట్లు అక్కడే జరుగుతున్నాయి. చందనం చెక్కల కోసం ఇండియా మార్ట్లో చూశారు. రకరకాల రేట్లు, కిలో 3,000 నుండి 24,000 వరకు. 400 కిలోలు పడతాయని, శాస్త్రానికి తలా ఒక చందనం కర్ర పెడితే చాలు అన్నాడు బ్రాహ్మడు. కోమలి ఒప్పుకోలేదు. ఖరీదైనవే కొనమంది. అత్త, అందరికీ టీలు తెప్పిస్తున్నాం, నీకు కాఫీ అలవాటు కదా కోమలిని అడిగింది బంధువుల అమ్మాయి. ఎక్కడి నుండి తెప్పిస్తున్నారు? పక్క వీధిలో రెస్టారెంట్ ఉందట కదా. ఆ మాటకి కోమలి ముఖం చిట్లించింది. నాకు స్టార్ బక్స్ నుండి తెప్పించండి అంది ముక్కు ఎగబీలుస్తూ. నలుగురు మోసేవాళ్ళు ఉండాలి అనేది పాత సూక్తి. ఇప్పుడు నలుగురు ఏడ్చేవాళ్ళు కావాలి. కిరాయి మనుషులు ఏడ్చే పద్ధతి కూడా ప్యాకేజీల్లో ఉండే ఉంటుంది. కార్మిక నగర్ నుండి వచ్చిన నలుగురు కంటతడి పెట్టారు. పాడెను 3 సార్లు దింపించి, మీ నాన్నగారిని ఎలా పిలుస్తారో చెవిలో అలా గట్టిగా పిలవండి అని బ్రాహ్మడు చెప్పాడు. హరిశ్చంద్ర ఎక్కడ లేస్తాడోనని కొడుకు చంద్రం భయపడ్డాడు. జాషువా గారి ఇచ్చోటనే అనే పద్యం ఎవరికీ గుర్తు రాలేదు. దినం రోజు అందరూ నవ్వుతూ చతుర్లాడుకుంటూ ఉన్నారు. భార్య పిల్లలు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించి మనుషులు తినే జీవరాశులన్నింటినీ వడ్డించారు. అనుభవించకుండానే పోయాడు అన్నారు ఒకరు. నాస్తికులు క్షమించవలెను,
హరిశ్చంద్ర ఆత్మ అక్కడే తిరుగాడుతుంది. మరి నేను పోగొట్టుకున్న వాటి సంగతి ఏమిటని వాపోయాడు. అంతలో గుంటూరు వారి నిశ్చితార్థం ఇక్కడేనా సార్? డెకరేషన్కి వచ్చాం. తోరణాలు పూలదండలతో నిండి ఉన్న వ్యాను వచ్చింది. కాదు బాబు, పక్క వీధిలో. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అని ఓ మహాకవి ఊరకే అనలేదు. మకాం ఆనందా హిల్స్కి మారాక భార్యని ఒక ప్రశ్న అడగాలని చాలాసార్లు అనుకొని విఫలమయ్యాడు హరిశ్చంద్ర. ఇప్పుడు కూడా తెగ ప్రయత్నిస్తున్నాడు, కానీ సాధ్యం కాదు కదా. విలాసాలకి నడుమ ఉద్భవించే ప్రశ్న, ఆ ప్రశ్నే ఎందుకు ఇవన్నీ అనేటువంటిది. ఇదండి సరైన ప్రశ్న అనేటువంటి ఈ కథను అనిశెట్టి శ్రీధర్ రచించగా, మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మీ కానమోకు స్వరంలో మన కానమోకు కథావచనం శ్రోతలకు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.